హాయ్ అండి. ఈరోజు మనం స్టూడెంట్‌కి యూజ్ అయ్యే టాప్ 10 ఏఐ టూల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బైపాస్ జీపీటీ. ఓకే. చాట్ జీపీటీలో ఫస్ట్ మనం ఒక చిన్న మాట చెప్పుకుందాం. మనము ఏదైనా ఎవరైనా సరే ఎమర్జెన్సీ హాస్పిటల్‌కి వెళ్లారనుకోండి, జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్లారనుకోండి ఓకే. బానే ఉంటది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా బోన్స్ క్రాక్స్ అలాంటప్పుడు ఏం చేస్తాం స్పెషల్‌గా ఓకే. ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తాం. వేరే ఏమన్నా ఇష్యూస్ ఉంటే వాటికి సంబంధించినటువంటి సర్జన్స్ దగ్గరికి స్పెషలైజేషన్ చేసిన సర్జన్స్ దగ్గరికి వెళ్దాం కదా. వారైతే ఇంకా పర్ఫెక్ట్‌గా చేయగలుగుతారు. సేమ్ అలానే మనం చాట్ జీపీటీని యూజ్ చేసుకుంటున్నాం. ఓకే. బాగుంది ఫైన్. కానీ మనం చాట్ జీపీటీకి సంబంధించినటువంటి కొన్ని వేరే ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి. వాటిని కరెక్ట్‌గా యూజ్ చేసుకునగలిగినట్లయితే ఇంకా బెటర్ చాట్ జీపీటీ కన్నా బెటర్ వేలో మనకి రిజల్ట్స్ వచ్చేటి ఏఐ టూల్స్ ఉంటాయండి. ఓకే. వాటిని మనం ఇప్పుడు చూద్దాం. స్టూడెంట్‌కి ఏ విధంగా యూజ్ అయ్యే ఏఐ టూల్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ బైపాస్ జీపీటీ. ఓకే. బైపాస్ జీపీటీని చూసినట్లయితే ఇక్కడ మనం అప్లోడ్ ఫైల్‌లోకి వెళ్ళిపోయి మనకు సంబంధించినటువంటి పీడిఎఫ్ ఏవైనా సరే మనం ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆన్సర్‌ని తీసుకోవచ్చు. సేమ్ ప్రీవియస్‌గా కూడా నేను ఒక ఏఐ టూల్ చెప్పాను. సేమ్ ఇది కూడా అలానే హ్యూమన్‌కి రిలేటెడ్‌గా మనకు ఒక హ్యూమన్ ఎలా అయితే కావాలనుకుంటారో ఏఐ కన్వర్టెడ్ ఇంటూ హ్యూమన్ కంటెంట్. ఒక హ్యూమన్ ఎలా అయితే కంటెంట్‌ని రాస్తారో ఆ విధంగా ఏఐ అని ఎక్కడ తెలియకుండా ఉండేలాగా మనం ఇందులో జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. హ్యూమన్ చేశారు అనుకునేలాగా. నెక్స్ట్ వచ్చేసి చాట్ పీడిఎఫ్. చాట్ పీడిఎఫ్‌లో కూడా సేమ్ అండి. నేను ప్రీవియస్‌గా చెప్పాను కదా. అలాంటిదే ఇది కూడా. ఇందులో మనం పీడిఎఫ్‌ని అప్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ మన పీడిఎఫ్‌లో ఉండేటివన్నీ సమ్మరైజ్ చేసిస్తుంది. ఈ ఏఐని యూజ్ చేసుకొని క్వెషన్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడే ఉంది కదండీ ఆన్సర్స్ అండ్ అండర్స్టాండ్ రీసెర్చ్ విత్ ఏఐ. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్‌లో పీడిఎఫ్ ఎడిట్ చేసుకోవాలని మనం ఇక్కడ పీడిఎఫ్ ఫైల్స్‌ని అప్లోడ్ చేసుకొని మనం ఎడిట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అన్‌డిటెక్టబుల్ ఏఐ. ఓకే. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకు నోట్స్ అనేది ఇందులో మనం నోట్స్‌ని మనం ఇచ్చామనుకోండి అసలు ఏఐ చేసిందా అనేది ఎవరికీ తెలియకుండా ఒక స్టూడెంట్ అయితే ఎలా మనకు నోట్స్ రెడీ చేస్తారో సేమ్ అలానే ఉంటుంది. ఓకే. ఇది మనకు ఇంకొక టూల్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ ఫ్రీ టూల్ కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫైర్‌ఫ్లైస్. ఈ ఫైర్‌ఫ్లైస్‌లో మనం ఏం చేసుకోవచ్చు అంటే రికార్డ్స్ అండ్ ట్రాన్సాక్షన్. ఓకే. మనం ఇందులో రికార్డ్స్‌కి సంబంధించిన కానీ ఏమైనా సరే మనం అప్లోడ్ చేసుకుందాం అనుకోండి సమ్మరైజ్ చేస్తుంది. ప్లస్ మీటింగ్స్ ఏఐ తోటి మీటింగ్స్ కూడా మనం కనెక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. టీమ్మేట్ ఫర్ యువర్ మీటింగ్స్ కూడా ఇదొక మీటింగ్‌లో ఒక టీమ్మేట్‌లా ప్లే రోల్ చేస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నోట్‌బుక్ ఎల్ఎల్ఎం. ఓకే. నోట్‌బుక్ ఎల్ఎల్ఎం అనేది కూడా మనకు సేమ్ ఇలానే అండి. మనకు ఇక్కడ చూసారంటే మనకు అర్థమైపోతుంది. యువర్ రీసెర్చ్ అండ్ థింకింగ్ పార్ట్నర్. ఇది మనకు ఒక రీసెర్చ్‌లో అండ్ థింకింగ్ పార్ట్నర్. మనం ఆలోచించాలనుకుంటాం కదండీ. ఏమైనా ఐడియాస్ రానప్పుడు ఇలాంటివి సంబంధించిన వాటి అన్నిటిలో మనకు ఒక థింకింగ్ పార్ట్నర్‌లా యూజ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ యూ ట్రస్ట్ బిల్డ్ విత్ ద లేటెస్ట్ జెమినీ మోడల్స్. ఇది ఒక జెమినీ మోడల్. నోట్‌బుక్ అంటేనే జెమినీ. ఓకే. గూగుల్ వాళ్ళు రిలీజ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనకి డాక్సిటీ. ఇది ఏంటంటే మనకు అకాడమిక్ ఇయర్ బుక్స్ ఏమున్నా సరే ఎగ్జామ్స్ టైంలో మనకి ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది ప్రిపేరింగ్ ఫర్ అన్ ఎగ్జామ్. ఎగ్జామ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా. ఓకే. డౌన్లోడ్ నోట్స్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్. ఓకే. సెర్చ్ చేసుకొని మీరు ఇందులో ఫైల్స్‌ని అప్లోడ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే అక్కడ అప్లోడ్ చేశారంటే మీరు ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకే. వారు మీకు పెద్ద పీడిఎఫ్ ఉంది నేను మొబైల్‌లో పంపించలేను ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నా కూడా మీరేం చేయొచ్చు మీకు ఇందులో ఈజీ వే టు డౌన్లోడ్ అని మీరు అప్లోడ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి పంపించవచ్చు. ఎగ్జామ్స్ టైంలో బెటర్ వేగా యూజ్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి గిట్ మైండ్. అంటే గిట్ మైండ్ ఇది ఏఐ టూల్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకు ఎగ్జామ్స్ టైం దగ్గరకు వస్తుంది. ఎలా చదవాలి అంత పెద్ద వీడియో వినడానికి కూడా మనకు టైం లేదు. మనకు ఇలాంటి ఆ వీడియోస్‌ని ఎలా మనం చేసుకోవాలి ఒక మ్యాప్ లాగా అనే మనకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి. అలాంటప్పుడు ఏదైతే గిట్ మైండ్ ఉందో ఇందులోకి మీరు ఆ యూట్యూబ్ వీడియోని దాని యొక్క లాంగ్ వీడియోకి సంబంధించింది మనం తీసుకొచ్చి లింక్స్ ఇచ్చేసుకొని మనం మైండ్ మ్యాప్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అదే సమ్మరైజ్ చేసి షార్ట్‌లో మనకు ఎంత కావాలనుకున్నా అంత నోట్స్ ప్రిపేర్ చేసి ఇస్తుంది. అది ఎంత పెద్ద లాంగ్ వీడియో అయినా సరే మనం ఇందులో ఈజీగా సమ్మరైజ్ చేసుకొని మెయిన్ పాయింట్స్ నోట్స్ కూడా చేసుకొని తీసుకునేలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి షాడో డాట్
డాట్ డూ. ఓకే, ఈ ఏఐ టూల్ వచ్చేసి మనకు ఆటోమేటిక్గా ఏఐ టూల్స్ దీని ద్వారా మనం ఆటోమేటిక్గా మీటింగ్స్ కనెక్ట్ చేసుకోవడం అటెండ్ చేస్తుంది. అండ్ యాక్షన్స్ని వెళ్ళటానికి ఇక్కడే ఉంది చూడండి, మనకి షాడో ఫ్లిప్స్ ద స్క్రిప్ట్ టర్నింగ్ ఎవ్రీ డిస్కషన్ ఇంటూ యాక్షనబుల్ రిజల్ట్. ఓకే, మనం ఏదైతే మనం డిస్కషన్ చేస్తూ ఉంటామో దాన్ని యాక్షన్ రిజల్ట్స్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి అండ్ ప్రోగ్రెస్కి, నాట్ జస్ట్ నోట్స్, ఒక నోట్స్ మాత్రమే కాకుండా వాటిని యాక్షన్స్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి మనకి మంచి యూజ్ అయ్యే టూల్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నోట్ జీపీటీ. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చింది నోట్ జీపీటీ. నోట్ జీపీటీ అంటే సేమ్ మనం ఎప్పుడు చెప్పుకునే దానిలానే ఉంటుంది. మనం ఇందులో నోట్ జీపీటీలో పీడిఎఫ్, ఆర్టికల్స్, లెక్చరర్ ఆడియో, పీపీటీస్, ఇమేజెస్ ఏవైనా సరే, మనం యూట్యూబ్ వీడియోస్, ఓకే, ఇవన్నింటికి మనకు యూజ్ అవుతుంది. క్రియేట్ నోట్స్, మైండ్ మ్యాప్స్, ప్రజెంటేషన్స్, చూసారా ఎన్ని యూజ్ అవుతుంది. అంటే యూట్యూబ్ వీడియోస్ కోసం అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక టూల్ ఉంది, పీడిఎఫ్కి ఇంకొక టూల్ ఉంది, లెక్చరర్స్ ఆడియోస్కి ఒక్కొక్క టూల్ ఉంది కదండి. ఇందులో మనకి ఆల్ ఇన్ వన్ లాగా యూజ్ అవుతుంది. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి ఏ టూల్సే కాకుండా వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, నెక్స్ట్ నేను సపరేట్ ప్లేలిస్ట్ కూడా రెడీ చేస్తాను ఏఐలో మిమ్మల్ని మరింత ముందుకు తీసుకొని వెళ్ళడానికి. ఒక ఏఐ టూల్స్ అని కాదండి, యూఎక్స్, యూఐ, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, పైథాన్, ఎస్క్యూఎల్ అండ్ ఎస్క్యూఎల్లో లైవ్లో మనం వర్క్ చేస్తూ కూడా ప్రతి ఒక్క దాన్ని మేము చేయడానికి, మేము ముందు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. మీ నుండి మేము కొంత సపోర్ట్ కోరుకుంటున్నాము. సబ్స్క్రైబ్ చేసి, లైక్, కామెంట్ చేసి అందరికీ మమ్మల్ని పుష్ చేస్తే మీకు ఇంకెంత కంటెంట్ కావాలంటే అంత మంచి కంటెంట్ ముంగడి తీసుకురావడానికి చూస్తాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.